హలో అందరికీ. ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో అయితే మీతో షేర్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్ తినడం కూడా అయిపోయింది. ఈరోజు మా బ్రేక్‌ఫాస్ట్‌లోకి దోసలే తినేసాము. కొంచెం పిండి అయితే మిగిలిందనమాట. అది ఆ పెద్ద గిన్నెలో పెడితే ఫ్రిడ్జ్‌లో ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది అని చెప్పైతే చిన్న గిన్నెలో అయితే వేసేసాను. ఈరోజైతేనేమో రోజు చేసేటువంటి గట్టి చట్నీ లాగా చేయకుండా హోటల్ స్టైల్‌లో నీళ్ళ చట్నీ లాగా చేశాననమాట. చట్నీ కనుక నీళ్ళగా ఉంది అంటే మనం దోసని ఎక్కువసేపు డిప్ చేస్తాం కాబట్టి దోస అయితే మాత్రము నోట్లో పెట్టగానే మెల్ట్ అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రము చాలా బాగుంది. ఈరోజు పెట్టినటువంటి పిండి అయితే మాకు రేపటికి దోశలకు కూడా వచ్చేస్తాయన్నమాట. అందుకని ఈరోజైతే నేను పిండి ఇంకేమీ వేయను. రేపటికైతే అది అయిపోతుంది కాబట్టి రేపు ఈవినింగ్ అయితేనే పిండి వేసుకుంటాను. మా ఇంట్లో ఒకరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో 5 దోశలు కావాలి. 5 గంటల పిండి ఉంటే సరిపోతుంది. కొంచెం తక్కువ అవుతుంది కదా అని చెప్పి అయితే నేను ముందు రోజే వేస్తూ ఉంటే అదైతే పుల్లగా అయిపోతుంది అనమాట. అందుకని ఎంత పిండి ఉంటే దాన్నే సర్దుకొని తినేస్తాము అని చెప్పి ఇంకైతే పిండి ఏమీ వేయను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ తినడం తర్వాత అయితే మాత్రము నిన్న కడిగినటువంటి గిన్నెలన్నింటినీ నీట్గా సర్దేశాను. ఇప్పుడైతే సింక్లో ఉండే గిన్నెలు కూడా నీట్గా కడిగేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే నేను చికెన్ కట్ చేయాలి కాబట్టి సింక్ అంతా అయితే నీట్గా పెట్టేస్తూ ఉన్నాను. చికెన్ అయితే నేను మార్నింగ్ లేచిన వెంటనే నార్మల్ వాటర్లో పెట్టేశాను అనమాట. అదైతే ఇప్పుడు రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది. నాకైతే కటింగ్కి చాలా ఈజీగా అయిపోతుంది. ఒక టెండర్ లైన్ అయితే మాత్రం నేను 3 పీసెస్గా కట్ చేస్తాను. కొంచెం పెద్ద సైజులో ఉంది టెండర్ లైను అంటేనే ఇంకా 4 పీసెస్గా అయినా కట్ చేస్తాను. ఎక్కువగా అయితే మాత్రం 3 పీసెస్గానే కట్ చేస్తాను. అందులోనూ ఈరోజు నేను దమ్ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి 3 పీసెస్గా కట్ చేస్తేనే మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా మీరు చిన్న ముక్కల్లాగా చేసేస్తే అది రైస్లో కలిసిపోతుంది. ఇప్పుడు కట్ చేసినటువంటి కటింగ్ బోర్డు ఇంకా సిజర్స్ నైఫ్ని ఇంకా బౌల్ని అయితే కూడా నీట్గా కడిగేసి పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే సింక్ను కూడా ఒకసారి సోప్ వేసి నీట్గా తోమేస్తాను అనమాట. ఇండియాలో అయితే మాత్రము చికెన్ అప్పటికప్పుడే కట్ చేసి ఇస్తారు కాబట్టి స్మెల్ అయితే మాత్రము చాలా ఎక్కువగానే వస్తుంది. మాది అందులోనూ ఇప్పుడు బోన్లెస్ చికెన్ కాబట్టి దీంట్లో బ్లడ్ లాంటిది ఏది ఉండదు కదా, అందుకని అసలు స్మెల్ అనేది ఉండదు. చికెన్ అయితే పెరుగు, జింజర్ గార్లిక్ పేస్ట్, మసాలాలు అన్నీ యాడ్ చేసి అయితే మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. నాకైతే ఇప్పుడు మీద పనులన్నీ చేసుకునే లోపల ఒక 10-15 మినిట్స్ అయినా పడుతుంది. ఈ కొంచెం సేపు అయినా మ్యారినేషన్ అవుతుంది అని చెప్పి అయితే చికెన్కి మసాలాలన్నీ పట్టించి అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. మీరు కావాలంటే దీనిలో కొంచెము లెమన్ జ్యూస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను రైస్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టేసుకున్నాను. రైస్ కడిగేటువంటి వాటర్ అయితే టబ్లో పోయాలి కదా, అందుకోసం అనేసి అయితే టబ్ వెతుకుతూ ఉన్నాను అనమాట. ఆ టబ్ నేను నిన్న బయట పెట్టేసి అలాగే మర్చిపోయాను. ఇప్పుడైతే వెళ్ళి తీసుకొని వచ్చాను టబ్ని. ఇప్పుడు రైస్ కడిగేసి ఆ వాటర్ అంతా అయితే టబ్లో పోసి పెట్టేసుకుంటాను. చాలామంది అనుకుంటారు బాస్మతి రైస్ని ఎక్కువసేపు సోక్ చేయకూడదు అనేసి. బాస్మతి రైస్ని అయితే మాత్రము నేను ఎక్కువసేపే సోక్ చేస్తాను అనమాట. 2-3 అవర్స్ అయినా సోక్ చేస్తాను. ఎప్పుడైనా ఎర్లీ మార్నింగే చేయాలి అనుకున్నప్పుడు అయితే మాత్రము నైటే నీళ్లు పోసి పెట్టేస్తాను అనమాట. అప్పుడైతేనేమో ఒక 7-8 అవర్స్ అయినా సోక్ అయి ఉంటుంది రైస్. ఎంతసేపు సోక్ చేసే సరే నాకు రైస్ అయితే మాత్రము మంచిగానే కుక్ అవుతుంది. ఇరిగిపోయినట్టుగా అయితే ఏమీ రాదు. ఈ మధ్య ఎప్పుడో ఒక రోజు అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. ఆ రోజు కొన్ని వెజిటేబుల్స్ ఎక్కువగానే కట్ చేశాను. మళ్ళీ ఇంకెప్పుడైనా పన్నీర్ ఫ్రైడ్ రైస్ అలాగైనా చేసుకుందాము అని చెప్పేసి. కానీ అయితే నేను వాటిని ఫ్రిడ్జ్లో లాస్ట్లో పెట్టేసి మర్చిపోయాను అనమాట. ఈరోజు ఓపెన్ చేసి చూస్తేనేమో అవన్నీ కొంచెము ఫ్రీజ్ అయిపోయినట్టుగా అయిపోయినాయి. ఈరోజన్నా సరే వాటితో బిర్యానీ లాగా వేసుకుందాము అని చెప్పి అయితే బయట పెట్టుకున్నాను. ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకొని చికెన్ ఒక దాంట్లో కూడా యాడ్ చేసి పెట్టేసుకున్నాను. అదైతే ఒకసారి కుక్ అవుతుంది. ఇంకొక సైడ్ అయితే కూడా రైస్ని బాయిల్ చేసేసుకుంటూ ఉన్నాను అనమాట. చికెన్ దమ్ బిర్యానీని నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీకైతే చాలాసార్లే షేర్ చేసి ఉంటాను. అందుకని ఈరోజు అయితే వెజిటేబుల్ దమ్ బిర్యానీ ఎలా చేసుకుంటున్నానో అయితే షేర్ చేస్తూ ఉన్నాను. నాకైతేనేమో నిన్నటి టమోటో రైస్ కొంచెం ఉంది. దాంతోపాటు కాలీఫ్లవర్ పన్నీర్ కర్రీ ఉంది కదా, అది కూడా కొంచెం ఎక్కువగానే ఉందన్నమాట. వంకాయ తాలింపు మొత్తం తినేసాము. ఈ పన్నీరే కొంచెం ఎక్కువగా మిగిలిపోయింది. ఇంకా ఆ గ్రేవీ ఉంది కదా, దాంతోపాటు ఈ వెజ్జీస్ కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటినీ కలిపి అయితే ఈరోజు నేను దమ్ బిర్యానీ లాగా చేసుకుంటున్నాను. నిన్నైతే నేను పన్నీర్ ఏమీ తినలేదన్నమాట, అలాగే ఉండిచ్చేసాను. అందుకనే ఎక్కువగా మిగిలిపోయింది. ఈరోజు ఎలాగో వాళ్ళిద్దరు చికెన్ తింటారు, నేను ఎలాగో చికెన్ తిన్నా కదా అని చెప్పి అయితే ఆ పన్నీర్తో చేసేసుకుంటూ ఉన్నాను. వెజిటేబుల్ దమ్ బిర్యానీ కోసం అయితేనేమో స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నాను. దానిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత అయితేనేమో దీనిలో వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ క్యారెట్ యాడ్ చేశాను, బీన్స్ యాడ్ చేసుకున్నాను, బ్రోకలీ యాడ్ చేశాను, ఇంకా అయితే క్యాబేజ్ కూడా యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే పొటాటో అయినా యాడ్ చేసుకోవచ్చు, గ్రీన్ పీస్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతేనేమో 4 వెజిటేబుల్స్ మాత్రమే యాడ్ చేశాను. వాటన్నిటిని యాడ్ చేసి అయితే ఒకసారి మిక్స్ చేసుకోండి. దీనిలో అయితే నాకు నిన్న మిగిలినటువంటి పన్నీర్ గ్రేవీ ఉందని చెప్పాను కదా, ఆ పన్నీర్ పీసెస్ యాడ్ చేసుకున్నాను.
వాటితో పాటు కొంచెం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. బ్రాకలీ ఉంది అంటే మాత్రము ఎక్కువగా మసాలాలు ఏమీ యాడ్ చేయొద్దు. ఎక్కువ మసాలాలు యాడ్ చేస్తే బ్రాకలీ టేస్ట్ అయితే అంత మంచిగా ఉండదు. అందుకని అయితే నేను ఇక్కడ కొంచెం తక్కువగానే యాడ్ చేశాను మసాలా కూడా. ఆ మసాలా యాడ్ చేసి ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి అయితే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇవైతే ఒక సైడ్ కుక్ అవుతూ ఉన్నాయి. టైం ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పి అయితే నేను అటు సైడ్ వచ్చినటువంటి గిన్నెలన్నింటినీ కూడా నీట్గా కడిగేస్తూ ఉన్నాను. ఇంతకుముందు కడిగినటువంటి గిన్నెల్లో ఏమైనా పెద్ద పెద్ద బౌల్స్ ఉంటాయి కదా, వాటిని అయితే తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఆరబెట్టేస్తాను అనమాట. ఇంకా స్పేస్ వస్తుంది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి గిన్నెలన్నింటినీ కూడా నీట్గా కడిగేస్తాను. ఈ లోపల అయితేనేమో ఆల్మోస్ట్ కుక్ అయిపోయినాయి వెజిటేబుల్స్ కూడా. వీటిని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నాకు నిన్నటి టమాటో రైస్ ఉంది కదా, దాన్ని అయితే చల్లడిదని చెప్పేసి దాంతో కూడా బిర్యానీ లాగా చేసుకుందాము అని కొంచెం అయితే ఈ వెజిటేబుల్స్ని కొంచెం పన్నీర్ పీసెస్ని అయితే తీసి పక్కన పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా అది ఎస్టర్డే రైస్ కాబట్టి మళ్ళీ నైట్ వరకు ఉండదు అని చెప్పి దాన్ని సపరేట్గా చేసుకుంటున్నాను. దీన్ని అయితే సపరేట్గా చేసేసుకుంటూ ఉన్నాను. ఇలాగ కొంచెం రైస్ కొన్ని పన్నీర్ పీసెస్ అయితే పక్కన పెట్టేసుకున్నాను. నేనైతే ఇక్కడ 6 పన్నీర్ పీసెస్ యాడ్ చేస్తున్నాను. ఆఫ్టర్నూన్కి అయితే 3 పన్నీర్ పీసెస్, నైట్కి అయితే 3 వచ్చేలాగైతే షేర్ చేసేసాను అనమాట. నాకు పన్నీర్ అనేది కొంచెం పెద్ద పెద్ద పీసుల్లాగా ఉంటే ఇష్టం ఉండదన్నమాట. చిన్న చిన్నగా ఉంది అంటే చాలు, మనం ఒక స్పూన్కి అలాగే ఒక బైట్లో వెళ్ళిపోతుంది. అందుకని అయితే చిన్నవిగా చేసేసుకున్నాను. మనం ఇందాక తీసి పెట్టినటువంటి హాఫ్ బాయిల్డ్ రైస్ ఉంది కదా, దాన్ని కూడా అయితే దీనిపైన యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అయితే కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనము వెజిటేబుల్స్లో ఎక్కువగా వాటర్ ఏమీ లేదు గ్రేవీ లాగా, అందుకని రైస్ మళ్ళీ మాడిపోతుందేమో అని చెప్పి అయితే కొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేసి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని దమ్ చేసేయండి. ఒక 5 to 6 మినిట్స్ అయితే దమ్ చేసేయండి. నేనైతే 6 మినిట్స్ చేయాల్సిన దమ్ని అయితే 10 మినిట్స్ చేసేసాను అనమాట, మర్చిపోయాను. ఇప్పుడైతే రైస్ కింద అయితే మిక్స్ చేస్తూ ఉన్నాను. నిన్న ఆల్రెడీ నేను కర్రీలో వేసేటప్పుడే పన్నీర్ని కొంచెం ఫ్రై చేసి యాడ్ చేస్తున్నాను. దానివల్ల ఏమైంది అంటే పన్నీర్ కొంచెము కింద అతుక్కున్నట్టుగా అయిందనమాట. అందులోనూ నేను వేడి మీదే తిప్పేస్తూ ఉన్నాను. ఎక్కువసేపు పెట్టేశాను కదా, కింద ఏమన్నా మాడిపోయి ఉంటుందేమో అని చెప్పేసి. మీరైతే మాత్రం ఇలా దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు పన్నీర్ని అయితే ఫ్రై చేసి ఏమీ యాడ్ చేయక్కర్లేదు, అలాగే యాడ్ చేసేయండి. అది ఆల్రెడీ కింద ప్యాన్కి టచ్ అయి ఉంటుంది కదా, దమ్ చేస్తాం కదా ఆ టైంకే పన్నీర్ అయితే కింద మంచిగా కలర్ వచ్చేస్తుంది అనమాట. తినేటప్పుడు మీకు క్రిస్పీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే నేను మిగిలించుకున్నటువంటి ఆ కర్రీ రైస్ని కూడా అయితే యాడ్ చేసుకున్నాను. మూత అయితే పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ దమ్ పెట్టేసుకుంటాను. నాకు ఇప్పటికైతే కూడా వెజిటేబుల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది అనమాట. టేస్ట్ అయితే మాత్రము చాలా మంచిగా వచ్చింది. దమ్ బిర్యానీ అయితే కూడా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేస్తాను. అదైతే కింద ముక్క కొంచెము మాడినట్టుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. మరి ఎక్కువగా నల్లగా అవ్వకూడదు, కొంచెం రెడ్ కలర్లో ఉంటేనే సరిపోతుంది అనమాట ముక్క అనేది. ఈరోజైతే నేను కొత్తిమీర పుదీనా ఏమీ లేకుండానే చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఇప్పుడు నేను కొత్తిమీర పుదీనా అనేది ఎక్కువగా యాడ్ చేయడం వల్ల పసుపు అనేది అయితే అసలు తెలిసేది కాదనమాట. ఎక్కువగా నేను కొత్తిమీర పుదీనా వేసేస్తా కదా, దానివల్ల అయితే అది కొంచెము గ్రీను ఈ పసుపు రెండు కలిసి అయితే కలర్ అయితే కొంచెము డిఫరెంట్గా వస్తుండింది. ఈరోజు అయితే కొత్తిమీర పుదీనా లేదు కాబట్టి రైస్ అయితే మాత్రము ఎల్లో కలర్గా చాలా మంచిగా వచ్చిందనమాట. ఈ బిర్యానీ అయితే మాత్రము నాకు కూడా రేపటి కోసం కొంచెం దాపెట్టుకుంటాను. రేపు ఎలాగో నేను చికెన్ తింటాను, అందుకనేసి అయితే ఇప్పుడు వండిన వెంటనే కొంచెం తీసి అయితే బౌల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మంచిగా ఉంటుంది అనమాట. రేపటికి నైట్ వరకు ఉండించకుండా కొంచెం కూల్ అయిన వెంటనే అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. రేపటికి ఫ్రెష్గా ఉంటుంది. ఇండియాలో ఉన్నప్పుడైతే మాత్రము అమ్మ ఎప్పుడైనా పండగ వస్తుంది అంటే మనం పోసిపెట్టినటువంటి డబ్బాలన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని ఒకే రోజు ముందేసుకొని కూర్చొని కడుక్కుంటూ ఉండేది. నేనైతే మాత్రము ప్రతి పండగకి ఏమీ కడగను. ఇప్పుడు ఈ డబ్బాలోది అయిపోయింది అంటే వెంటనే కడిగేసి దాన్ని అయితే రీఫిల్ చేసేసుకుంటాను. మాకైతే ఇక్కడ దుమ్ము అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది కాబట్టి నేను ఇలా కడిగి పెట్టుకోవడం వల్ల నాకు మంచిగానే ఉంటాయన్నమాట. ఫెస్టివల్ వచ్చినప్పుడు అయితే ఊరికే నేను తుడుస్తాను అంతే, తప్ప నుంచి కడగాల్సిన పని ఏమీ ఉండదు. నేను వాడేటువంటి గీని అయితే నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. చిన్న బాటిల్లో కనిపించేటువంటి గీ అయితే మాత్రము మా అమ్మ చేసినట్టుగానే ఉంటుంది అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైనా సరే పొంగలి పాయసాలు చేసుకునేటప్పుడు అయితే మాత్రము బ్రౌన్ కౌతో వచ్చేటువంటి గీనే వాడతాను. మిగతా బిర్యానీలో వాటిలో వేసేదానికైతే ఆ పెద్ద డబ్బా ఉంది కదా గీ, దాన్ని అయితే వేసేసుకుంటాను. ఈ 2 బాటిల్లో ఉండేటువంటి గీ అయితే మాత్రము టేస్ట్ మంచిగానే ఉంటుంది. కాకపోతే ఈ బ్రౌన్ కౌతో వచ్చేటువంటి గీ కొంచెము అరోమా అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. చూడగానే మనకు మన అమ్మ వాళ్ళు చేసిన గీయే అనిపిస్తుంది. అందుకని అయితే దాన్ని పొంగలి పాయసాల్లో ఎక్కువగా వాడతాను. శ్రావణ మాసం స్టార్ట్ అయింది అంటే ఇంకా పండగలు వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి అందుకని గీ అయితే తెప్పించుకున్నాను. ఇంకా మనం రోజు ప్రసాదాలు ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం కదా అనేసి ఈ వీడియోని అయితే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.